శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. కాత్యాయని శివగౌరి సావిత్రి సర్వమంగళ. సువాసినిభ్యో దాస్యామి వాయనాని ప్రసీదతు అని అమ్మవారిని చక్కగా ధ్యానం చేస్తూ మా యొక్క చిట్యాల గ్రామంలో ఆశ్వీజ బహుళ తదియ రోజున అట్ల తదియ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ సందర్భముగా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో చూసేటటువంటి వారందరికీ కూడా ఉండ్రాళ్ళ తదియ కథ, అదేవిధంగా అట్ల తదియ కథ వినిపించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేయటం జరిగింది. అందరూ కూడా మా యొక్క వీడియోని చూసి లైక్ చేసి మరి ఆ పరమేశ్వరి పార్వతీ అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది ముని దంపతులకు సకల సౌభాగ్యములకు, కుటుంబ వృద్ధికి స్త్రీలు ఆచరించవలసినటువంటి వ్రత కథలను వివరిస్తున్నాడు. మన భరతఖండమును ఎందరో రాజన్యులు పాలించారు. వారిలో రాజేంద్రవర్మ మహారాజు పాటలీపుత్ర నగరమునకు ప్రజా రంజకముగా పరిపాలిస్తున్నాడు. ఆ రాజుగారికి సుశీల అనే రాజకన్యతో వివాహం జరిగింది. ఆ దంపతులు దేవబ్రాహ్మణ సేవ చేస్తూ దేశాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు. ఒకరోజు రాజుగారి సభలో సంగీత నృత్యం ఏర్పాటు చేశారు. ఆ నృత్యమును తదేకంగా చూస్తూ రాజుగారు నర్తకి అభినయ నాట్యమునకు సంతసించి మంజరిని అభినందించారు. నర్తకి మంజరి నాట్య ప్రదర్శన చూసినది మొదలు ఎంత వారలైనా కాంతదాసులే అన్నట్లుగా నర్తకిపై వ్యామోహంలో ఉన్నటువంటి మహారాజు తన యొక్క అంతఃపురాన్ని విడిచి వేశ్యాలోలుడై మంజరీ గృహంలోనే ఉంటూ రాజకార్యాలన్నీ కూడా విస్మరించి కామభోగాలలో తేలుతున్నాడు. మంత్రులు ఈ విషయమును మహారాణి అయినటువంటి సుశీలకు తెలుపగా మహారాణికి చాలా బాధ కలిగింది. ఇది పూర్వజన్మ పాపమో గ్రహచారమో అని రాజపురోహితుడిని పిలిచి విషయం వివరించింది. రాజపురోహితుడు ప్రశ్న వేసి, మహారాణి, మీరు పూర్వము ఉండ్రాళ్ళ తద్దె గౌరీ వ్రతమును చేసి ఉద్యాపన చేసుకోలేదు. అందువలన ఉండ్రాళ్ళ గౌరీదేవి ఆగ్రహించుట వలన రాజుగారు మీ నుండి విడిపోయి వేశ్యాలోలుడై రాజకార్యాలకు సుఖముగా లేడు అని తెలియజేసి, మీరు భక్తి శ్రద్ధలతో ఉండ్రాళ్ళ తద్దె గౌరీ వ్రతము ఉద్యాపన తీర్చితే అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది, సర్వ శుభములు కలుగుతాయని చెప్పగా ఆ వ్రతమును ఏ విధముగా చేయవలేను అని బ్రాహ్మణుని అడిగింది మహారాణి. అప్పుడు రాజపురోహితుడు ఉండ్రాళ్ళ తద్దె వ్రతము తెల్లవారుజామున లేచి 5 ముత్తైదువులకు తలంటి నీళ్లు పోసి గౌరీ పూజ చేసి పెరుగన్నము పెట్టి 5 వస్త్రములు 5 ఉండ్రాలు చొప్పున పండు తాంబూలము పెట్టి వాయనము ఇవ్వవలేను. ఈ విధముగా 5 సంవత్సరములు గాని మొదటి సంవత్సరంలో గాని ఉద్యాపన చేసుకునవలేను అని తెలుపగా మహారాణి సుశీల ఉండ్రాళ్ళ తద్దె వ్రత ఉద్యాపన భక్తి శ్రద్ధలతో ఆచరించి మహారాజును రాజ్యమును కాపాడమని చెప్పని ఉండ్రాళ్ళ గౌరీదేవిని ప్రార్థించినది. పశ్చాత్తాపంతో అయిన భక్తితో వ్రతం చేసిన కారణంగా మహారాజును సన్మార్గంలో పెట్టుటకు తామస మాయాశక్తిని
నర్తకి మంజరి శరీరంలో ప్రవేశపెట్టింది. ఆ కారణంగా మంజరి మహారాజు గారిని ప్రాణప్రియ, ఈరోజు ఉండ్రాళ్ళ తద్దె వ్రతము అందరూ చేస్తున్నారు, నేను వ్రతము చేసుకోవాలని చెప్పి అనుకున్నాను, కావున పూజా సామాగ్రిని తెప్పించమని చెప్పి కోరింది. అంతటా మహారాజు వ్రత సామాగ్రిని తెస్తాను అని తన సేవకును వెంటబెట్టుకొని నగరంలోనికి వెళ్ళాడు. ప్రియురాలు రాజుగారిని ఆట పట్టించుటకు వ్రత సామాగ్రిని విచిత్రంగా చెప్పింది. అవి పసుపు గిసుపు, కుంకుమ గింకుమ, పోకలు గీకలు, ఊదు పుల్లలు గీదు పుల్లలు, బియ్యం గియ్యం, కొబ్బరికాయలు గిబ్బరికాయలు కావలెను అని వ్రాసి ఇచ్చింది. ఈ సామానులు ఏ పచారి కొట్టులో అడిగినా, మహారాజా, మీరు అడిగినవి కొన్ని ఉన్నాయి గాని గిసుపు గింకుమ అనే వస్తువులు లేవు అని చెప్పారు. సమయం మించిపోతున్నది, నీ వద్ద ఉన్న సామాన్లు కట్టి ఇవ్వమని చెప్పన్నాడు రాజుగారు. పూజా ద్రవ్యములు తీసుకుని ఆలస్యంగా మంజరీ గృహానికి బయలుదేరాడు. రాజుగారిని పూజా ద్రవ్యములకు పంపించి, చాలా సమయం అయింది, ఇంతవరకు రాలేదు అని అలిగి కోపముతో తన పరిచారికను పిలిచి దగ్గరలో ఉన్నటువంటి పచారి కొట్టులో పూజా సామాన్లు తెప్పించుకొని 5 ముత్తైదువులను పిలిచి వ్రతమును చేసుకుని 5కి భోజనం పెట్టినది. వారు చేతులు కడిగినటువంటి నీళ్లను ఒక పాత్రలో పోసి ఉంచినది. ఎందుకంటే రాజుగారికి గుణపాఠం చెప్పాలనే కోపముతో అనుకొని నిద్రపోయినది. ఇంతలో మహారాజు వచ్చి తలుపు తీయమన్నాడు. ఎంత పొద్దుపోయింది, ఇప్పుడు పూజా సామాన్లు తెస్తే ఎలా నమ్ముకుంటాను అని సామాగ్రి ఏవి అని అడిగాను. నీవు చెప్పిన పూజా సామాగ్రి కొన్ని దొరికినవి కానీ కొన్ని మాత్రం దొరకలేదు అని చెప్పగా, ఆలస్యంగా వచ్చినదే కాకుండా పూజా సామాన్లు పూర్తిగా లేకుండా వచ్చారు అని కోపంతో దాచి ఉంచినటువంటి ఎంగిలి నీళ్లను రాజుగారి మొహం మీద పోసి అవమానించింది. అప్పుడు రాజు క్షణిక సుఖాలపై మోహం ఇంతటి అవమానం కలిగించినది అని మంజరిపై ఆగ్రహించి ఇంతకాలము తనతో గడిపిన కారణంగా ఆమెకు దేశ బహిష్కరణ శిక్ష విధించి తన అంతఃపురమునకు వెళ్ళాడు. ఇంటి వద్ద సుశీల 5 ముత్తైదువులతో వ్రతం పూర్తి చేసుకుని భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నది. రాజుగారు రాగానే నమస్కరించి భర్తకు చక్కగా కాళ్ళు గడిగి భోజనం పెట్టి తాను భుజించి భార్యాభర్తలు సుఖముగా ఉన్నారు. రాజ్య పరిపాలన సుభిక్షంగా పాలిస్తున్నారు. నేను ఉండ్రాల తద్దె ఉల్లంఘన చేయటం వలన ఈ కష్టములు సంభవించినవి అని చెప్పి నిరంతరము గౌరీదేవిని ఆరాధించి బ్రతికి ఉన్నంత కాలము సకల సౌఖ్యములు అనుభవించి అంత్యమున గౌరీ సాయుధ్యాన్ని పొందారు అని శౌనకాది ముని దంపతులకు సూత మహర్షి తెలిపాడు. హర పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. పార్వతీపతయే హర హర మహాదేవ. చంద్రోదయ గౌరీ అట్లతది కథ. రెండవ కథ. నైమిషారణ్యంలో శౌనకాది ముని దంపతులకు సూత మహర్షి కలియుగంలో స్త్రీలకు సౌభాగ్యములు, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగించే స్త్రీల వ్రత కథలను తెలియజేస్తూ ఉన్నాడు. కలియుగంలో స్త్రీలు సకల సౌభాగ్యము, పుత్ర సంతానము పొందుటకు, కన్యలకు మంచి వరుడు లభించుటకు చంద్రోదయ గౌరీ వ్రత మహత్యమును జరిగినటువంటి ఇతిహాసమును చెబుతున్నాడు. ఆర్యావర్త దేశమునందు హేమవర్మయను సామంత మహారాజు ప్రజారంజకముగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ రాజుగారికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు సుశీల. ఈమె శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భముగా రాజకుమార్తె తోటి చెలికత్తెలతో కలిసి నగరంలో ఉన్నటువంటి మహాకాళి అమ్మవారి దేవాలయమునకు వెళ్ళినది. అమ్మవారిని దర్శించుకొని దేవీ పురాణం వింటున్నారు. ఆ రోజు చంద్రోదయ గౌరీ వ్రత విధానమును, వ్రతము చేయటం వల్ల కలిగే శుభములను చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ రాజకుమార్తె చెలికత్తెలు అంతా కూడా విన్నారు. సుశీల తన చెలికత్తెలతో
మనమందరము కూడా చంద్రోదయ గౌరీదేవి వ్రతమును నోముకుందాము అని సంకల్పించుకున్నారు. ఆశ్వేజ మాసం నందు బహుళ విధియ రోజున ముత్తైదువులను పిలిచి వనములకు వెళ్ళి గోరింటాకు కోసుకొని ముత్తైదులతో కలిసి ఆడుతూ పాడుతూ గోరింటాకు ఆ రోజు పూజా ద్రవ్యములను సేకరించుకొని మరునాడు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ముత్తైదువులకు పసుపు రాసి తను సేకరించినటువంటి పూజా ద్రవ్యములతో స్నానం మీద ఒక కొత్త వస్త్రము పరిచి గౌరీదేవి పూజ చేసుకొని ముత్తైదువులతో కలిసి ఉపవాస దీక్షలో ఉన్నది. రాజకుమార్తె సుశీల చంద్రుడు వచ్చిన దాకా ఉండలేక నీరసంతో శోష వచ్చి కింద పడిపోయినది. అన్నలు వచ్చి చెల్లెలు కింద పడిపోయినది ఎందుకు అని తల్లి వల్ల కారణం తెలుసుకొని మా సోదరి చంద్రుడు వచ్చు వరకు ఉండలేదు అని ఏదైనా ఉపాయముతో వ్రతము పూర్తి చేయాలని అని చింత చెట్టుకు అద్దము కట్టి ఆరెకుప్పను తగలబెట్టి చెల్లిని లేపి అడుగో చంద్రుడు వచ్చెను, ముత్తైదువులకు వాయనం ఇచ్చి భోజనం చేయమని చెప్పి అన్నారు. రాజకుమార్తె నిద్ర కనులతో చూచి మంటను చంద్రుడు అనుకొని వాయనమిచ్చి భోజనం చేసినది. తోడి చిలికెత్తులు చంద్రుడు వచ్చిన దాకా ఉండి చంద్రదర్శనం చేసి హారతిచ్చి ముత్తైదువులకు వాయనం ఇచ్చారు. రాజకుమార్తె వ్రతము పూర్తయినదో లేదో అని రాజాంతఃపురమునకు వచ్చారు. అప్పుడు సుశీల నేను ఎప్పుడో వ్రతం పూర్తి చేసుకున్నాను అని చెప్పగా, సుశీల నీవు వ్రత ఉల్లంఘన చేశావు, నీకు వయోధికుడైనటువంటి వరుణుతో వివాహం అవుతుంది అని చెప్పని అన్నారు. కాలం గడుస్తూ ఉన్నది. రాజకుమార్తెకు సుశీలకు యుక్త వయసు వచ్చింది. వివాహం చేయాలని చెప్పిన అన్నలు సంబంధములు చూస్తూ ఉన్నారు. ఎన్ని సంబంధములు వెతికినను కూడా 40-50 సంవత్సరముల వారే తప్ప మిగతా వారెవరు కూడా దొరకటం లేదు. సోదరులకు చూసి చూసి విసుగు పుట్టి చివరకు 40 సంవత్సరముల వాడికే ఇచ్చి వివాహం చేయ నిశ్చయించినారు. ఆ విషయము తెలుసుకుని చంద్రోదయ అట్లదిద్దే గౌరీ వ్రతము చేసుకున్నటువంటి వారికి యుక్త వయసు ఉన్నటువంటి భర్తతో వివాహం జరిగి జీవితం సుఖ సంతోషములతో ఉంటారని చెప్పారు. కానీ నాకు ముసలి మొగుడు దాపరించుతున్నాడు అని బాధతో వివాహమునకు సమ్మతించక ఒకరోజు రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అడవికి ఒంటరిగా బయలుదేరి వెళుతున్నది. దారిలో వింత దృశ్యములు చూసి ఆశ్చర్యపోయినది. ఒక మర్రి చెట్టు కింద కూర్చొని నిద్రాహారాలు మాని శివపార్వతులకు ధ్యానిస్తూ ఉన్నది. కైలాసం నుండి శివపార్వతులు విశ్వ సృష్టిని సంరక్షించుటకై లోక సంచారమునకు బయలుదేరి వెళ్తుండగా ఈ కన్య ఒంటరిగా అరణ్యంలో ఉన్నది. విషయం తెలుసుకుందామని చెప్పని బ్రాహ్మణ వేషధారులై రాజకుమార్తె సుశీల వద్దకు వచ్చి, అమ్మాయి నీవు ఎవరు, ఇక్కడ ఎందుకు ఉన్నావు? క్రూర మృగాలు సంచరించే ఈ అడవిలో ఒంటరిగా ఏదో దిగులుగా ఉన్నావు, కారణం చెప్పమ్మా అని ప్రేమతో అడిగారు. అది విని రాజకుమార్తె నేను ఈ ప్రాంతమును పాలించే హేమవర్మ మహారాజు గారి కుమార్తెను, నన్ను సుశీల అని పిలుస్తారు. నా చిన్నతనంలో చంద్రోదయ గౌరీ వ్రతం చేశాను. నాతో పాటు వ్రతము చేసినటువంటి వారందరికీ యుక్త వయస్సు వాళ్లతో వివాహంలో జరిగి సంతోషముగా ఉన్నారు. కానీ నాకు మాత్రం వయస్సు మళ్ళినటువంటి వరుడు లభిస్తున్నాడు. తండ్రి అన్నలు అందు ముసలవాడిని నాకిచ్చి పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఆ వివాహము చేసుకోకుండా ఇష్టం లేక జీవితంపై విరక్తి కలిగి ఆది దంపతులకు నా ప్రాణాలు అర్పిద్దామని చెప్పని ఈ అడవికి వచ్చాను అని కన్నీటితో చెప్పింది. రాజకుమార్తె సుశీల అది విని జ్ఞాన దృష్టితో సర్వము తెలుసుకున్నటువంటి ఆది దంపతులు, అమ్మాయి నీవు వ్రత ఉల్లంఘన చేశావు, నీ అన్నలు చింత చెట్టు కొమ్మకు అద్దం కట్టి ఆరెకుప్పకు తగలబెట్టి మంటని చంద్రునిగా చూపించి నీ చేత వ్రత ఉల్లంఘన చేయించారమ్మా. చంద్రదర్శనం కాకుండా వాయనమిచ్చి భోజనం చేశావు. నీకు ముసలి వరుడు లభిస్తున్నాడు. నీవు ఇంటికి వెళ్ళి మరలా చంద్రోదయ గౌరీ వ్రతము చేసుకొని దీపాల వేళ వరకు ఉపవాసం ఉండి చంద్రదర్శనం చేసి ముత్తైదువులకు వాయనమిచ్చి భోజనము చేయమని చెప్పగా, మీరు నాకు ఆది దంపతులుగా కనిపిస్తున్నారు, మీకు నా కృతజ్ఞతలు అమ్మా.
నేను ఈ అరణ్యమునకు వచ్చే దారిలో కొన్ని వింత దృశ్యములు చూశాను. అవి అలా ఉండుటకు కారణము తెలపవలసిందిగా కోరుచున్నాను అని ఆ అమ్మాయి ఆది దంపతులను అడిగింది. అమ్మాయి, నీవు వచ్చే దారిలో ఉన్నటువంటి మామిడి చెట్టు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు తను నేర్చుకున్నటువంటి విద్యను ఎవరికి దానము చేయకపోవడం వల్ల మామిడి పండ్ల చెట్టుగా పుట్టి ఎవరికి ఆ ఫలాలు వినియోగం కావటం లేదు. నీవు చూసినటువంటి మల్లె చెట్టు బ్రాహ్మణ ముత్తైదువు, ఆమె భక్తి పాటలు బాగా పాడుతుంది. ఏ దేవుని వద్ద మనకు వెళ్ళినా భక్తిగా భగవంతుణ్ణి కీర్తిస్తూ ఒక్క పాట కూడా పాడలేదు. అందువల్ల సుగంధ వృక్షమై మల్లె చెట్టు అయి పూలు ఎవరూ ఉపయోగించుకోకుండా ఈ విధంగా ఉన్నది. నీవు చూసినటువంటి ఒక వృక్షరాజము నీరు తాగకుండా, వృషభరాజము నీరు తాగకుండా, మేత మేయకుండా ఉండటకు కారణము ఆ ఎద్దు ఒక రాజు. పూర్వము ఒక బ్రాహ్మణుడికి చౌడు భూమి దానం చేశాడు. బ్రాహ్మణుడు ఆ భూమిలో పైరు వేయగా ఏమీ పండలేదు. ఫలసాయం ఏమీ అనుభవించకుండానే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. మరణ సమయంలో బ్రాహ్మణుడు ఫలసాయం రానటువంటి భూమిని దానం చేసినటువంటి మహారాజును శాపం పెట్టాడు. నీవు ఎద్దుగా జన్మించి ఎంత ఉన్నా తినకుండా ఉందువుగాక అని శపించాడు. బ్రాహ్మణుడి శాప కారణంగా రాజు ఎద్దుగా జన్మించి నీరు తాగకుండా మేత మేయకుండా ఉన్నాడు. రాజకుమారి, నీవు వచ్చే దారిలో 2 అట్ల పెరములు కాలుతున్నాడు. కారణం, అవి 2 అత్తాకోడళ్ళు అట్ల తదియ రోజున అట్లు వేసి పెనం మీద అట్టు లేకుండా అట్ల పెనములు దించారు. అందువల్ల వారిద్దరూ కూడా అట్ల పెనములయ్యి కాలుతూ ఉన్నారు. మరియు నీవు చూసినటువంటి ఇంకొక దృశ్యం, 2 రోకళ్ళు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నటువంటి కారణం, ఆ రోకళ్ళు ఇద్దరు వదినా మరదళ్ళు అట్ల తదియ రోజున పిండి కొట్టి రోకటి పొన్నులు కింద పెట్టారు. అందువలన అలా రోకళ్ళు అయ్యి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నారు. అప్పుడు సుశీల, అమ్మ, వీరికి శాప విమోచనం ఏ విధంగా తొలుగుతుందని అని వినయంగా ప్రార్థించింది. సుశీల పరోపకారమునకు సంతోషించి మంత్రించినటువంటి వటవృక్ష పత్రములను ఇచ్చి, సుశీల ఈ పత్రములను వాటికి తాకించి వారి పూర్వజన్మ వృత్తాంతము చెప్పిన తర్వాత వారికి శాప విమోచనం కలుగును అని తెలుపగా, మారువేషంలో ఉన్నటువంటి శివపార్వతులకు పాదాలకు నమస్కరించి ఆశీర్వచనం పొంది స్వగృహానికి బయలుదేరి దారిలో ఉన్నటువంటి రోకళ్లకు, అట్ల పెనములకు, ఎద్దుకు, మల్లె చెట్టుకు, మామిడి చెట్టుకు వారి యొక్క పూర్వజన్మ వృత్తాంతము చెప్పి వారికి శాప విమోచనము చేసి రాజధానికి వెళ్ళి అడవిలో వృద్ధ దంపతులు తెలిపినటువంటి విషయములు తన యొక్క తల్లిదండ్రులకు, అన్నలకు చెప్పి ఆశ్వీజ బహుళ తదియ రోజున గౌరీ పూజ చేసి చంద్రుడు వచ్చిన దాకా ఉపవాసం ఉండి వాయనం ఇచ్చి ముత్తైదువుల ఆశీర్వచనములు పొంది భోజనం చేసింది. నియమాలతో వ్రతం చేయటం వల్ల ఆ రాజకుమార్తెకు అందమైనటువంటి చక్కని వరునితో వివాహం జరిగినది. పుత్ర పుత్రిక సంతానము కలిగి ధనధాన్య సంపదలతో సుఖ సంతోషములతో ఉన్నారు అని శౌనకాది మహామునులు ఆ యొక్క దంపతులకు